ప్రైజ్ లార్డ్. 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. దేవుని ఉపదేశము భక్తుడిని బ్రతికించిందంట. భక్తుడు తన తీర్మానాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే, నేనెన్నడూ నీ ఉపదేశాన్ని మరువను అని. నిజమే ప్రియులరా, మనం బ్రతకాలంటే మనకు కావాల్సింది 3 పూట్ల ఆహారం కాదు. మనం బ్రతకాలంటే ఈ లోకంలో మనకు కావాల్సింది ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు కాదు. దేవుని వాక్యం, ఆయన ఉపదేశం. ఆయన ఉపదేశం నిన్ను బ్రతికిస్తుంది. ఒకవేళ శారీరకంగా నీ కాళ్ళు చేతులు పనిచేయాలంటే శక్తి కలిగి ఉండాలి, దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. కానీ నువ్వు జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీకెదురయ్యేటువంటి సమస్యలు, నీకెదురయ్యేటువంటి అపవాది శోధనలు, నీకెదురయ్యేటువంటి బాధలు నిన్ను బ్రతకకుండా చేస్తూ ఉంటాయి. బ్రతుకు మీద విరక్తి కలిగిస్తూ ఉంటాయి. ఇదేం బ్రతుకు? ఇది ఒక బ్రతుకేనా? ఈ బ్రతుకు బ్రతికితే ఏంటి, బ్రతకకపోతే ఏంటి అని చాలామంది సమస్యలకు, శోధనలకు తట్టుకోలేక ఈ బ్రతుకును చాలించాలనుకుంటూ ఉంటారు. చాలామంది చాలించుకుంటున్నారు కూడా. వాళ్ళకి నిరీక్షణ లేక, ఆదరించేవాళ్ళు లేక, బలపరిచేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, వెన్ను తట్టేవారు లేక, ఎంత గొప్ప ఉన్నత స్థానానికి ఎదిగిన వారైనప్పటికీ ఆ పర్టికులర్ సమయంలో వారిని ఆదరించే ఆదరణ వాక్కు దొరకకపోతే నిట్ట నిలువున వారి జీవితాలు కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచంలో ఎంతోమంది జీవితాలు చూస్తున్నాం. అరే, ఇంత ఎదిగాడు, ఇంత బాగా చదువుకున్నాడు, ఇన్ని లక్షలు సంపాదించే ఉద్యోగస్తుడయ్యాడు, వ్యాపారస్తుడయ్యాడు, ఈ చిన్న సమస్యను తట్టుకోలేక జీవితాన్ని ఇలా చేసుకున్నాడా అని మనం అప్పుడప్పుడు కొంతమందిని చూసి బాధపడుతూ ఉంటాం. అవును ప్రియులారా, దేవుని ఉపదేశం నిన్ను బ్రతికిస్తుంది. అంటే పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను, బాధలతో కొట్టబడుతున్న నిన్ను లేపుద్ది దేవుని వాక్యం. ఆదరిస్తుంది దేవుని వాక్యం. ముందుకు నడిపిస్తుంది దేవుని వాక్యం. నిన్ను అనేకులకు ఆదర్శవంతంగా మారుస్తుంది దేవుని వాక్యం. థామస్ ఆల్వా ఎడిసన్ పుట్టినప్పుడు చిన్నతనంలో చాలా బుద్ధిమాంద్యుడిగా ఉండేవాడంట. తెలివి ఉండేది కాదంట, మతిమరుపంట. స్కూల్లో ఎన్నిసార్లు పాఠాలు చెప్పినా కూడా అతనికి అర్థమయ్యేది కాదు. టీచర్ చెప్పి 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 విసిగిపోయి ఒక లెటర్ రాసి పంపించిందంట. నీ కొడుకుని ఇంక స్కూలుకు పంపించొద్దు, వీడు చదువు నేర్చుకోలేడు, వీడు ఇంకా ప్రపంచంలో ఎందుకు పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాడు అని ఇంకా చాలా చాలా పెట్టి రాసి ఆ అబ్బాయితోనే ఇచ్చి పంపించిందంట. ఏమి ఎరుగని ఆ చిన్న బాబు తల్లికిస్తే తల్లి ఆ ఉత్తరాన్ని చదివి గుండె కరిగిపోయింది, గుండె పగిలిపోయింది. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చింది. తన కన్న కొడుకుని పాఠాలు చెప్పి విద్యావంతుని చేయవలసిన టీచరే అంత మాట అన్నప్పుడు ఇంకెవరు ఉద్ధరిస్తారు నా కొడుకుని? ఇంత అవమానకరంగా చూసిన నా కొడుకు జీవితం ఏమైపోతుందని కృంగిపోలేదు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ధైర్యపరచబడింది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని ఫిలిప్పీ 4:13 భక్తుడు అన్న మాట. అవును, నాకు బలము సమృద్ధిగా దేవుని నుండి ఉంది, దేవుని ద్వారా నేను ఏమైనా చేయగలను అని చెప్పి ధైర్యం తెచ్చుకొని తన కుమారుడికి బాల్యం నుండి దేవుని మాటలు నేర్పిస్తూ, ప్రార్థిస్తూ, బలపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఓపికతో, సహనంతో ఆ కుమారుని ప్రభు కొరకు పెంచగా ఈరోజు కరెంటు బల్బు వాడుతున్న మనం అందరం ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పేలా దేవుడు చేశాడు. కరెంటు బల్బును ప్రపంచానికి అందించింది ఒకప్పుడు బుద్ధిమాంద్యుడైన థామస్ ఆల్వా ఎడిసన్. రోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి వెలుగునిచ్చాడు ఆయన. అదొకటే కాదు, కరెంటు బల్బును కనిపెట్టడమే కాదు, ఆ ప్రయత్నంలో కొన్ని వందల ప్రయోజనాల్ని ప్రపంచానికి అతడు చేకూర్చాడు. ఎన్నో అద్భుతకరమైన విషయాలు అతడు ప్రపంచానికి అందించాడు. ఆయనను అడిగారట, అయ్యా మీరు ఇంత గొప్ప వ్యక్తిగా మరి ఎలా మారగలిగారంటే ఆయన చెప్పాడంట, దేవుని వాక్యం నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడంట. అవును, ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితం కూడా నిస్సారంగా ఉందా? బాధతో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఎవరో అన్న మాటలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, నీకెదురవుతున్నటువంటి సమస్యలకు తాళలేకపోతున్నావా? దేవుని వాక్యం దగ్గర రా. ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దీన్ని ఎప్పుడు మర్చిపోకు. మనుషులన్న మాటలు మర్చిపో, నిన్ను తిట్టిన తిట్లు మర్చిపో, చేసిన కీడులు మర్చిపో.
కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆయన వాక్యాన్ని నెమరు వేసుకో, ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకో. ఆయన వాగ్దానాలు ఎప్పుడు నీ నోరారా పలుకు, నీ యొక్క హృదయంలో దాచుకో, హృదయం అనే పలక మీద ఉంచుకో. నువ్వు బ్రతుకుతావు, అనేకులను బ్రతికిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఉపదేశము వలన నువ్వు మమ్మల్ని బ్రతికిస్తున్నావు. మేము బ్రతుకుతున్నామంటే నీ వాక్యమే. నీ వాక్యం మీద మేము ఆధారపడినప్పుడు నీ వాక్కు చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మేము బ్రతుకుట మాత్రమే కాదు, మా ద్వారా అనేకులు బ్రతుకున్నట్లుగా మీరు చేస్తున్నారు. అందరిని బట్టి వందనాలు. ఈ వాక్య వాగ్దానం వీక్షించిన వీళ్ళందరి జీవితంలో ఆదరణ దయచే, నెమ్మది దయచే, ప్రశాంతత దయచే. నీ వాక్కులో ఉన్న శక్తిని వారి ఎదుట మీరు విడుదల చేసి వీరి జీవితంలో అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.